హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మా కొత్త ఇంటికి సంబంధించింది అనమాట. ఏంటి అంటే ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక వీడియోలోనేమో కిటికీలు అన్నీ తీసుకొచ్చాము, ఇంకో వీడియోలోనేమో ఫస్ట్ దారబంధం ఉంటుంది కదా అది ఎత్తాం. ఇది మూడో వీడియో అనమాట ఇంటికి సంబంధించింది. ఏంటి అంటే అసలైన కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. మా బాబాయి అంటే మా బాబాయ్‌తో పాటు ఇంకా చాలామంది ఇల్లు కడుతున్నారు మా ఊర్లో. వాళ్ళంతా కొంతమంది ఇటుకతో కట్టారు, కొంతమంది లైట్ వెయిట్ బిల్లలని, ఇంకా నార్మల్ బ్రిక్స్ ఉంటాయి కదా, సిమెంట్ బ్రిక్స్ వాటితో కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. మా బాబాయ్ మంచిగా అన్నీ రివ్యూ తీసుకొని అదా ఇదా అంటే బ్రిక్స్ ఇటుకలు తెద్దామా లేదంటే లైట్ వెయిట్ బిల్లలు తెద్దామా అనేసి అన్ని కోదాడ, ఖమ్మం, నెక్స్ట్ అటు ఇంకా ఏదో ఊరు కూడా చిల్లకల్లు అటు కూడా వెళ్ళి ఆంధ్ర తెలంగాణలో అన్నీ లైట్ వెయిట్ బిల్లలు ఇవి ఇటుకలు వీటికి సంబంధించిన ప్లేసెస్ అన్నీ తిరిగి ఫైనల్గా లైట్ వెయిట్ బిల్లలు తెద్దామని ఏమంటారు కన్ఫర్మ్ చేశారనమాట. కానీ మా మమ్మీ వాళ్ళు బిల్లలు అయితే అంత స్ట్రాంగ్ ఉండదేమో, క్రాక్ వచ్చిద్దేమో అది ఇది అనేసి మా బాబాయ్ మైండ్ని చెడగొట్టేసి ఫైనల్గా వాళ్ళు అనుకున్నదే, వాళ్ళు ఇటుకలు తేవాలని స్టార్టింగ్ నుంచే అనుకుంటున్నారు. సో వాళ్ళు అనుకున్నదే ఫైనల్ చేసేసారనమాట. మా బాబాయ్ కూడా సరే ఇంట్లో లేడీస్ మాట విందాం అనేసి మా బాబాయ్ కూడా ఫైనల్గా ఇటుకే దోలిచ్చాడనమాట. సో అదే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇవాళే. దా ఏమంటారు, మనం ఇంతకుముందు పిల్లర్స్ పోసాం కదా, పిల్లర్స్ కాదు కింద వాటిని ఏమంటారు సిమెంట్ అలాగ పోస్తారు కదా, ఏమంటారు నాకు తెలియదు అనమాట. వాటి మీద మట్టి ఉంది, మట్టి ఉంటే కట్టడానికి సిమెంట్ అతకదంట. సో దాని మీద ఉన్న మట్టిని మా అమ్మిలకి మా బాబాయ్ క్లీన్ చేస్తున్నారు. పరకతో క్లీన్ చేసి అది ఎంతకీ పోవట్లేదు అనేసి ఇక పైప్ తీసుకొని వాటరింగ్ చేస్తే వాటర్తో అది సైడ్కి వెళ్ళిపోతుంది. వాటర్ చేశారనమాట. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ సుతార్లు కూడా ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, మా వాళ్ళే, మా ఇంట్లో వాళ్ళు అనమాట, మా మావి వాళ్ళే. సో వాళ్ళే కడుతున్నారు. వేరే వాళ్ళనైతే ఇంక మన ఇంట్లో ఉన్నారు అనేసి బయట ఎవరిని మాట్లాడుకోలేదు. మా బాబాయ్ ఇల్లు మొత్తం కట్టేది మొత్తం మా మావయ్య వాళ్ళే అనమాట. సో ఆ వర్కే జరుగుతుంది ఇవాళ. సో ఇటుకలు కూడా స్టార్టింగ్ 2 ట్రక్కులే తెప్పించామన్నమాట. సో ఫస్ట్ 2 ట్రక్కులు తెప్పిస్తే 2 ట్రక్కులు అయితే సరిపోదు. ఫస్ట్ అవి తెప్పించాక తర్వాత మళ్ళీ తెప్పించుకోవచ్చులే అనేసి అందరూ ఇందిరమ్మ ఇల్లు రావటం వల్ల అందరూ ఒకేసారి కట్టుకునేసరికి బిల్లలకైనా ఇటుకలకైనా బాగా షార్టేజ్ వచ్చిందనమాట. ఫస్ట్ ఒక 2 తర్వాత అట్లా తెప్పించుకుంటున్నాం. సో అంతే వీడియో. బాయ్.